కరెక్ట్. అయితే బ్లడ్ డిసార్డర్స్ అంటాం మామూలుగా మనం, రక్త వ్యాధులు, బ్లడ్ వ్యాధులు. అయితే బ్లడ్ వ్యాధిలో మామూలుగా బ్లడ్లో 3 రకాల రక్త కణాలు ఉంటాయి. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్ వ్యాధులు. ఈ రక్త కణాలకు సంబంధించిన వ్యాధులు దానికి బ్లడ్ సెల్ డిసార్డర్స్, అంటే రక్త కణాల నుంచి వచ్చే ప్రాబ్లమ్స్కి బ్లడ్ సెల్ డిసార్డర్స్ అంటారు. అదేవిధంగా కొన్ని బ్లడ్ వ్యాధులు, ప్లాజ్మా అంటే బ్లడ్లో 2 భాగం ఉంటాయి. ఒక భాగం బ్లడ్ సెల్స్, దట్ ఈస్ అబౌట్ 45%. మరో ఒక భాగం ప్లాజ్మా అంటే లిక్విడ్ పార్ట్. ఆ ప్లాజ్మాలో ప్రోటీన్స్ ఉంటాయి. తర్వాత బ్లీడింగ్, కొలాటింగ్ కంట్రోల్ చేయడానికి ఆ ప్రోటీన్స్ పనిచేస్తాయి. న్యూట్రియంట్స్ ఉంటాయి, రకరకాల ఇమ్యూనిటీ బూస్ట్ చేసే ప్రోటీన్స్ ఉంటాయి. అయితే బ్లడ్ వ్యాధులు, ముఖ్యంగా బ్లడ్ సెల్ డిసార్డర్స్, రక్త కణిక సంబంధించిన వ్యాధులు, ముఖ్యంగా రెడ్ బ్లడ్ సెల్, వైట్ బ్లడ్ సెల్, ప్లేట్లెట్. అదేవిధంగా ప్లాజ్మా డిసార్డర్స్లో కూడా కొన్ని రకరకాల బ్లీడింగ్ డిసార్డర్స్, క్లాటింగ్ డిసార్డర్స్, ఇమ్యూనో డెఫిషియన్సీ డిసార్డర్స్ అని ఉంటాయి అన్నమాట. అయితే బ్లడ్ వ్యాధిలో దాంట్లో ఇంకా 2 రకాలు ఉంటాయి. ఒకటి రక్త కణాలకు సంబంధించిన బ్లడ్ క్యాన్సర్స్, నాన్ క్యాన్సరస్ అంటే రక్తహీనత ఒక నాన్ క్యాన్సర్ ప్రాబ్లం. అంటే ఎర్ర రక్త కణాలు తగ్గిపోవటం, దానికి రక్తహీనత అంటారు. ఎర్ర రక్త కణాల్లో హిమోగ్లోబిన్ అని ఉంటుంది, అది మనకు బలం ఇస్తుంది. ఆక్సిజన్ సప్లై అన్ని బాడీలో హిమోగ్లోబిన్ ద్వారా ఎర్ర రక్త కణాలు సప్లై చేస్తాయి. కాబట్టి ఎర్ర రక్త కణాలు తగ్గితే అనీమియా అని దానికి, ఆ రక్త వ్యాధికి అనీమియా అంటారు. అనీమియా అంటే హిమోగ్లోబిన్ పడిపోవటం, రెడ్ బ్లడ్ సెల్స్ పడిపోవటం. అనీమియా లక్షణాలు ముఖ్యంగా చాలా అలసిపోయినట్టు అనిపించటం, వీక్నెస్, బ్రీదింగ్, చాలా ఊపిరితిత్తులో కష్టాలు, అంటే కొంచెం నడుస్తే శ్వాస కష్టం, అలాంటి లక్షణాలు. ముఖ్యంగా వీక్నెస్ హిమోగ్లోబిన్ పడిపోయిన వల్ల. తెల్ల రక్త కణాలు పడిపోతే ఇన్ఫెక్షన్స్, వాళ్ళకి తెల్ల రక్త కణాలు ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతాయి. కాబట్టి తెల్ల రక్త కణాలు పడిపోయిన పేషెంట్స్కి ఇన్ఫెక్షన్స్, రకరకాల ఇన్ఫెక్షన్స్, జ్వరం, ఇన్ఫెక్షన్ ఎక్కడైతే వస్తుంది దాని లక్షణాలు, లంగ్స్లో వస్తే కఫ్, దగ్గు, జలుబు, జ్వరం, అలా కడుపులో వస్తే లూజ్ మోషన్స్, వామిటింగ్, అలాంటి లక్షణాలు. ఏ అవయవంకి ఇన్ఫెక్షన్ వస్తుంది దాన్ని బట్టి లక్షణాలు ఉంటాయి. ముఖ్యంగా జ్వరం, ఇన్ఫెక్షన్స్ తెల్ల రక్త కణాల వల్ల. అదేవిధంగా ప్లేట్లెట్ ముఖ్యంగా బ్లీడింగ్ ఆపడానికి పనికి వస్తాయి. అయితే ప్లేట్లెట్ పడిపోతే బ్లీడింగ్ లక్షణాలు, ముఖ్యంగా రెడ్ స్పాట్స్, బ్లాక్ స్పాట్స్, చిన్న ప్లేట్లెట్ బ్లీడింగ్ ఆపుతాయి. కాబట్టి ప్లేట్లెట్ చాలా పడిపోయిన వల్ల రక్త కణిక నుంచి బ్లడ్ బయట వచ్చి అక్కడ రక్త జమ అయిన వల్ల రెడ్ స్పాట్స్, బ్లాక్ స్పాట్స్, నోట్తో, ముఖంతో బ్లీడింగ్, అలా లక్షణాలు కనపడతాయి. అదేవిధంగా ఈ ప్లేట్లెట్ మరీ చాలా సీరియస్లీ పడిపోతే, 10,000 కింద పడిపోతే ఇంటర్నల్ బ్లీడింగ్ ఛాన్సెస్ కూడా ఉంటాయి. బ్రెయిన్లో బ్లీడింగ్, ఛాతీలో బ్లీడింగ్, కడుపులో బ్లీడింగ్. దానివల్ల ప్లేట్లెట్ పడిపోతే జనాలు చాలా భయపడిపోతారు. అదేవిధంగా బ్లడ్ కణికాలు, రక్త కణికాలు, బ్లడ్ క్యాన్సర్స్, ఈ రక్త కణికాలు ఎక్కువగా మాత్రలో అన్కంట్రోల్గా తయారవుతే దానికి బ్లడ్ క్యాన్సర్స్లో ముఖ్యంగా 3 రకాల బ్లడ్ క్యాన్సర్స్ ఉన్నాయి. ల్యూకేమియా, లింఫోమా, మైలోమా. ల్యూకేమియా అంటే రక్త కణాలు క్యాన్సర్లో మార్పి అది బోన్ మ్యారో, బ్లడ్, ఈ 2 భాగంలో ఎక్కువగా కనపడితే దానికి ల్యూకిమియా అంటారు, బ్లడ్ క్యాన్సర్స్. లింఫోమా అంటే లింఫ గ్రంథిలో ఈ క్యాన్సర్ కణాలు వెళ్ళి లింఫ గ్రంథిలో జమ అయితే ఈ లింఫ గ్రంథిలో ఉబ్బటం, పెరిగిపోవటం మనకు కనపడుతుంది. ఇక్కడ నెక్ రీజన్లో, యాక్సిలా, కడుపు ఉబ్బిపోవటం, తర్వాత ఇంగ్వైనల్ రీజన్, రకరకాల జగలో లింఫ గ్రంథిలో పెరిగి ఉబ్బిపోయి అది పెద్ద గడ్డలాగా కనపడటం, దానికి లింఫోమా అంటారు. అదేవిధంగా మల్టిపల్ మైలోమా అనే బ్లడ్ క్యాన్సర్ ముఖ్యంగా బోన్స్లో తయారై బోన్స్కి నష్టం చేస్తుంది. అయితే మల్టిపల్ మైలోమా ఉన్న పేషెంట్స్కి బోన్ పెయిన్స్, తర్వాత బోన్స్ చాలా వీక్ అయ్యి అంత సీరియస్ ట్రామా లేకపోయినా కూడా ఫ్రాక్చర్స్, బోన్ ఫ్రాక్చర్స్, బోన్ పెయిన్స్, తర్వాత ఈ మైలోమా కణాలు బోన్ మ్యారోలో పెరిగి హిమోగ్లోబిన్ పడిపోవటం, రక్తహీనత. అదేవిధంగా ఈ మైలోమా క్యాన్సర్ కణాలు ఒక ప్రోటీన్ ఎక్కువగా మాత్రలో చేస్తుంది. ఆ ప్రోటీన్ కిడ్నీలో వెళ్ళి అక్కడ స్టక్ అయిపోతే కిడ్నీ ఫెయిల్యూర్, ఇలాంటి రకరకాల లక్షణాలు ఉంటాయి. అదేవిధంగా కొన్ని పుట్టినప్పుడు నుంచి వచ్చే బ్లడ్ వ్యాధులు కూడా ఉంటాయి. అది ముఖ్యంగా పుట్టినప్పుడు నుంచి వచ్చే బ్లడ్ వ్యాధులు ఎర్ర రక్త కణాలకు ముఖ్యంగా అఫెక్ట్ చేస్తాయి. అయితే సీకల్ సెల్ డిసీజ్, థాలసీమియా, ఎర్ర రక్త కణాలు తేడాగా అవ్వటం, వంశపారంపర్యంగా వచ్చే బ్లడ్ వ్యాధులు. అదేవిధంగా కొన్ని ఇమ్యూనో డెఫిషియన్సీ డిసార్డర్స్, ఇమ్యూనో డెఫిషియన్సీ డిసార్డర్స్ గురించి తెలుసుకుందాం డాక్టర్. అందుకని ముందు ఫస్ట్ కాల్ రెడీగా ఉంది, మాట్లాడదాం. నందకిషోర్ గారు, హలో, మాట్లాడండి డాక్టర్ గారితో. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి నందకిషోర్ గారు. సార్ నాకు ఒక డౌట్. ఇప్పుడు మన ఫ్రూట్స్ ఏం తినకుండా మనము ఇది
ప్లేట్లెట్స్ ఎలా వస్తాయి సార్? ప్లేట్లెట్స్ ముఖ్యంగా జనాలు, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ నందకిషోర్ గారు అడిగారు. జనాలకి ఈ పప్పయ ఆకురులు అది జ్యూస్ తాగితే ప్లేట్లెట్ పెరుగుతాయని చాలా ఒక బిలీఫ్ ఉంది. అది దాంట్లో ఎంతవరకు సైంటిఫిక్ ఫ్యాక్ట్ ఉంది వీ డోంట్ నో, ఇట్ ఈస్ నాట్ ప్రూవన్ ఫ్యాక్ట్. కానీ ప్లేట్లెట్ తగ్గడానికి చాలా కారణాలు ఉంటాయి. దాంట్లో ఐటీపీ అనే ఒక ముఖ్యమైన చాలా కామన్ ప్రాబ్లం అంటే ఐటీపీ అంటే ఏమిటి? ప్లేట్లెట్ మన శరీరంలో సొంత తెల్ల రక్త కణాల ద్వారా తయారయ్యే యాంటీబాడీస్. ఆ యాంటీబాడీస్ మామూలుగా ఇన్ఫెక్షన్స్తో మనకు కాపాడడానికి పనికి వస్తాయి. ఈ యాంటీబాడీస్ ఇమ్యూనిటీలో గడబడై సొంత ప్లేట్లెట్కి నష్టం చేసే రోగానికి ఐటీపీ అంటారు. అయితే వాళ్ళకి ఎంత ప్లేట్లెట్ ఎక్కించినా ప్లేట్లెట్ పెరగవు, ఎక్కించిన ప్లేట్లెట్ కూడా యాంటీబాడీ ద్వారా నష్టం అవుతాయి. అయితే మందుల ద్వారా యాంటీబాడీకి కంట్రోల్ చేస్తే మాత్రం ప్లేట్లెట్ పెరగవు, రైట్? దానికి రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అయితే ఆహారంలో ఏదైనా ఎక్కువగా తక్కువగా చేసి ఆహారం మార్చి ప్లేట్లెట్ పెరిగే అలాంటి ఫ్యాక్ట్ సైంటిఫికలీ ప్రూవన్ కాదు. అయినా ఇది పపాయ అది దిస్ ఈజ్ న్యాచురల్ ఫ్రూట్ కాబట్టి అన్ని డాక్టర్స్ ఇది న్యాచురల్ ఫ్రూట్స్ తింటే మనకు ఇబ్బంది ఏమి ఉండదు కాబట్టి దాంతో ఏం పర్వాలేదు, మీకు బిలీఫ్ ఉంటే వాడచ్చు. కానీ దాంతో ముఖ్యంగా ప్లేట్లెట్ పెరుగుతాయి అని ఎక్కడ అది అలాంటి ఫ్యాక్ట్స్ సైంటిఫికలీ ప్రూవ్ కాలేదు. అది ఒక బిలీఫ్తో మనం వాడచ్చు, కానీ దాంతో ఏం ప్రమాదం ఉండదు, లాభం కూడా ఉండే అవకాశాలు ఉండవు. ఓకే డాక్టర్. సో ఇమ్యూనోడెఫిషియన్సీ డిసీజ్. కరెక్ట్. సో ఇమ్యూనోడెఫిషియన్సీ డిసార్డర్స్ మామూలుగా ఈ మనం ఉండే ఎన్వైరన్మెంట్లో ఎయిర్లో కోటి జీవాణులు విషాణులు ఉంటాయి, బ్యాక్టీరియా, వైరసెస్, ఫంగై. ఇప్పుడు మామూలుగా కరోనా వైరస్ అన్ని జగలు నడుస్తుంది. కరోనా వైరస్ ఎందుకు ఇంత ప్రమాదం అంటే అది కాంటాక్ట్తో కరోనా వైరస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. దానికోసం మనం ఇంత అందరూ బాధపడుతున్నారు, ఇంత ప్రికాషన్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాంటి కోటి జీవాణులు విషాణులు ఎయిర్లో ఉంటాయి. అయితే ఎవరికి అయితే మామూలుగా ఇమ్యూనిటీ నార్మల్ ఉన్న మనిషికి ఇన్ఫెక్షన్స్ మామూలుగా రావు. అయితే ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వాళ్ళకి గాలితో వచ్చి ఏ ఇన్ఫెక్షన్ అయినా బాడీలో వెంటనే వచ్చి అది చాలా ఫాస్ట్ పెరిగి దానితో మనకు చాలా రకరకాల ఇబ్బందులు అవ్వచ్చు. అయితే ఇమ్యూనోడెఫిషియన్సీ డిసార్డర్స్ పుట్టినప్పుడు నుంచి రావచ్చు, తర్వాత అక్వైర్డ్ అంటే పుట్టిన నుంచి రాకుండా ఇమ్యూని డెఫిషియన్సీకి ముఖ్యమైన ఉదాహరణ హెచ్ఐవి ఇన్ఫెక్షన్. అది ఒక వైరస్ ఇన్ఫెక్షన్, దాని ద్వారా మన ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉంటుంది. అయితే హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఉన్న పేషెంట్స్కి ఏ ఇన్ఫెక్షన్ అయినా త్వరలో రావచ్చు, వాళ్ళ ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. అయితే వాళ్ళు సరైన వైరస్కి కంట్రోల్ చేసే యాంటీ హెచ్ఐవి మెడికేషన్స్ వాడి ఇన్ఫెక్షన్స్కి వేరే మందులు వాడి ఆ ఇన్ఫెక్షన్తో వాళ్ళు కాపాడచ్చు. అలా ఇమ్యూనో డెఫిషియన్సీ పుట్టినప్పుడు నుంచి వచ్చే వ్యాధులకి ప్రైమరీ ఇమ్యూనో డెఫిషియన్సీస్ అంటారు. అలా ఈ పిల్లలకు పుట్టినప్పుడు నుంచి వాళ్ళ ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వల్ల రకరకాల ఇన్ఫెక్షన్స్, కఫ్, కోల్డ్, ఫీవర్, లూజ్ మోషన్స్, డైరియా ఇలాంటి రకరకాల ఇన్ఫెక్షన్స్ చాలా ఫ్రీక్వెంట్లీ వస్తాయి కారణం లేకుండా. అయితే వాళ్ళకి సరైన డాక్టర్ని, ఇమ్యూనో డెఫిషియన్సీ అంటే హిమాటోలజిస్ట్, బ్లడ్ స్పెషలిస్ట్ ఆ డాక్టర్కి కన్సల్ట్ చేసి ఎగ్జాక్ట్ ఇమ్యూనో డెఫిషియన్సీలో కూడా మోర్ దాన్ 100 రకాలు ఉన్నాయి. అయితే ఏ రకమైన ఇమ్యూనో డెఫిషియన్సీ ఉంది అది కనుక్కొని దానికి రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. కొన్ని ఇమ్యూనో డెఫిషియన్సీకి మందుల ద్వారానే పరిష్కారం చేసుకోవచ్చు. కొన్ని ఇమ్యూనో డెఫిషియన్సీకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ద్వారా పర్మనెంట్ క్యూర్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే డాక్టర్, అలాగే మనం ఇందాక మాట్లాడుకున్నాం బ్లడ్ క్యాన్సర్స్ అంటే అవి ఎంతవరకు ప్రమాదకరం, అంటే ఎలా తెలుసుకోవాలి, అది మనకు ఒక క్యాన్సర్ మన బాడీలో ఉందని ఎలా తెలుసుకోవాలి, డాక్టర్ని ఎప్పుడు అప్రోచ్ అవ్వాల్సి వస్తుంది? కరెక్ట్. సో ఇది చాలా ముఖ్యమైన విషయం మేడం. బ్లడ్ క్యాన్సర్ అంటే ముఖ్యంగా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఈ ప్లాట్ఫామ్లో. 10 years 20 years ముందు బ్లడ్ క్యాన్సర్ అంటే చాలా క్యూర్ అయ్యలేని రోగం, చాలా భయం ఉండేది, ప్రాణానికి చాలా ప్రమాదం, దాదాపు 20-30% కన్నా ఎక్కువగా పేషెంట్స్ క్యూర్ అయ్యేది కాదు. ఇప్పుడు మనం సైన్స్ చాలా అడ్వాన్స్ అయిపోయింది, చాలా వివిధ రకాల ట్రీట్మెంట్స్ వచ్చాయి. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ కూడా చాలా రకాల బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ పద్ధతులు వచ్చాయి, చికిత్స పద్ధతులు వచ్చాయి. ఇవి అన్ని ట్రీట్మెంట్స్ మ్యాక్సిమం ప్రమాణంలో మన హైదరాబాద్లో, మనం తెలంగాణ రాష్ట్రంలో అవైలబుల్ ఉంది. మన అన్ని తెలుగు రాష్ట్రంలో, తెలంగాణ, ఆంధ్రాలో అన్ని జగాలు అవైలబుల్ ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ క్యాపిటల్ సిటీ ఉన్న వల్ల అడ్వాన్స్ సెంటర్స్ ఉన్నాయి, అడ్వాన్స్ బోన్ మ్యారో చికిత్స, అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి. అయితే
బ్లడ్ క్యాన్సర్కి క్యూర్ అయ్యే అవకాశాలు ప్రస్తుతానికి కొన్ని బ్లడ్ క్యాన్సర్ కూడా ఒక వ్యాధి కాదు, బ్లడ్ క్యాన్సర్లో 100కి ఎక్కువగా రకాలు ఉంటాయి. దాంట్లో కొన్ని బ్లడ్ క్యాన్సర్కి క్యూర్ రేట్ మోర్ దెన్ 90% ఉంది, రైట్. కొన్ని బ్లడ్ క్యాన్సర్కి క్యూర్ రేట్ 60 నుంచి 70% దాకా ఉంది. అయితే మొత్తానికి చూస్తే ఆల్ ఓవర్ బ్లడ్ క్యాన్సర్ 80% క్యూర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే క్యాన్సర్ అనే ఒక వ్యాధి శరీరంలో ఏ అవయవంకి కూడా రావచ్చు, ఏ అవయవం ద్వారా కూడా క్యాన్సర్ ఉత్పత్తి అవ్వచ్చు. కానీ రకరకాల అవయవాలు క్యాన్సర్లో బ్లడ్ క్యాన్సర్ ఈ ఒక క్యాన్సర్ వ్యాధిలో మ్యాక్సిమం క్యూర్ రేట్స్ ఉన్నాయి, బెస్ట్ పాసిబుల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. దాని ద్వారా దాదాపు 80 to 90% క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ ముఖ్యంగా క్యూర్ అయ్యే అవకాశాలు మనం ఉంటాయి. అయితే బ్లడ్ క్యాన్సర్ లక్షణాలు ఎలాంటి అంటే బ్లడ్ క్యాన్సర్లు కూడా 100కి ఎక్కువగా రకాలు ఉన్నాయి. ల్యూకేమియా అని బోన్ మ్యారో ద్వారా వచ్చే బ్లడ్ క్యాన్సర్లు, అక్కడ బ్లడ్ క్యాన్సర్ కణాలు బోన్ మ్యారోలో చాలా ఎక్కువగా మాత్రలో పెరిగి అక్కడ నార్మల్ రక్త కణాలు ఉత్పత్తి పడిపోతుంది, రైట్. దానివల్ల నార్మల్ రక్త కణాలు ఉత్పత్తి పడిపోయిన వల్ల రకరకాల లక్షణాలు ఉంటాయి. అయితే నేను ముందు చెప్పే ప్రకారం ఎర్ర రక్త కణాలు పడిపోతే నీరసం, ఆయాసం, అలసిపోయినట్టు అనిపించటం, వీక్నెస్. తెల్ల రక్త కణాలు పడిపోతే రకరకాల ఇన్ఫెక్షన్స్, జ్వరం. ప్లేట్లెట్ పడిపోతే బ్లీడింగ్ లక్షణాలు. ఇవి అన్ని లక్షణాలు బ్లడ్ క్యాన్సర్కి సంబంధించిన ముఖ్యమైన లక్షణాలు. అదేవిధంగా ఏ రకమైన క్యాన్సర్ వచ్చినా కొన్ని కామన్ లక్షణాలు ఉంటాయి. మళ్ళా జ్వరం రావటం, బరువు పడిపోవటం, ఆకలి తగ్గిపోవటం, రాత్రి చెమటలు రావటం, ఇది అన్ని క్యాన్సర్కి కామన్ లక్షణాలు. ఈ లక్షణాలతో సహా బ్లడ్ క్యాన్సర్లో రకరకాల లక్షణాలు. ల్యూకేమియా పేషెంట్స్కి ఈ కణాలు పడిపోయిన వల్ల లక్షణాలు. లింఫోమా పేషెంట్స్కి ముఖ్యంగా ఈ లింఫో గ్రంథిలో పెరిగిన వల్ల రకరకాలు లింఫ్ గ్లాండ్స్ ఎన్లార్జ్మెంట్, నెక్ రీజన్, యాక్సిలా, గ్రాయన్, కడుపు ఉబ్బిపోవటం, ఆకలి పడిపోవటం, బరువు పడిపోవటం, ఇలాంటి లింఫోమా గురించి లక్షణాలు. అదేవిధంగా మైలోమా అని బ్లడ్ క్యాన్సర్. మైలోమా బ్లడ్ క్యాన్సర్ ముఖ్యంగా బోన్స్కి నష్టం చేసే బ్లడ్ క్యాన్సర్ కాబట్టి బోన్ పెయిన్స్ ముఖ్యమైన లక్షణం. బోన్ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్ ముఖ్యంగా. మామూలుగా మైలోమా 40-50 ఎక్కువగా సంవత్సరం కింద ఎక్కువగా మనిషిలో రావచ్చు. అది చిన్న వయసులో కూడా రావచ్చు, కానీ ముఖ్యంగా అది కామన్ ఏజ్ ఈజ్ మోర్ దెన్ 40-50 years. అయితే ఈ వయసులో ఉన్న పేషెంట్స్కి హిమోగ్లోబిన్ పడిపోవటం, బోన్ పెయిన్స్, కారణం లేకుండా ఫ్రాక్చర్స్ అవ్వటం, కిడ్నీ ఫెయిల్యూర్, ఇలాంటి లక్షణాలు ఉంటే మనం మైలోమా అనే రోగానికి ముఖ్యంగా టెస్టులు చేసుకుని మైలోమా ఉందా లేదా అని కనుక్కునే ప్రయత్నం చేస్తాం. ఇలాంటి రకరకాల బ్లడ్ క్యాన్సర్కి రకరకాల లక్షణాలు ఉంటాయి. కొన్ని బ్లడ్ క్యాన్సర్ అయితే బ్లడ్ క్యాన్సర్ పేరు ఖరాబ్ ఉన్నా కూడా వినడానికి బ్లడ్ క్యాన్సర్ చాలా ట్రామాటైజింగ్, చాలా భయపడే లక్షణం. కొన్ని బ్లడ్ క్యాన్సర్ మామూలు బ్లడ్ వ్యాధి లాగా ఉంటాయి. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ పాలిసైథేమియా అనే దానికి బ్లడ్ క్యాన్సర్ పేరు తప్పుగా, ఎందుకంటే పాలిసైథేమియా అనే బ్లడ్ క్యాన్సర్లో హిమోగ్లోబిన్ ఎక్కువగా మాత్రలో తయారవుతుంది, ఎర్ర రక్త కణాలు ఎక్కువగా మాత్రలో తయారవుతుంది. ఇది చాలా కామన్ బ్లడ్ క్యాన్సర్. అయితే బ్లడ్ క్యాన్సర్ అని విని పేషెంట్ భయపడిపోతారు, కానీ వాళ్ళకి లైఫ్ నార్మల్ ఉండిపోతుంది. వాళ్ళ హిమోగ్లోబిన్ ఎక్కువగా ఉన్న వల్ల దానికి నుంచి రకరకాల లక్షణాలు రావచ్చు. దానికి కంట్రోల్ చేయడానికి మామూలు ట్యాబ్లెట్స్ తింటే ఆ రక్తానికి కంట్రోల్ చేయొచ్చు. అది ఒక డయాబెటీస్ లాగా రోగం. డయాబెటీస్లో ఏమవుతుంది, షుగర్ చాలా పెరుగుతుంది, మనం మందుల ద్వారా షుగర్కి కంట్రోల్ చేస్తాం. అదేవిధంగా ఈ బ్లడ్ క్యాన్సర్స్ పాలిసైథేమియా, ఎసెన్షియల్ థ్రోంబోసైథేమియా అండ్ మైలోఫైబ్రోసిస్ కొంచెం క్రిటికల్ బ్లడ్ క్యాన్సర్. కానీ పాలిసైథేమియా అంటే హిమోగ్లోబిన్ ఎక్కువగా పెరగటం, ఎసెన్షియల్ థ్రోంబోసైథేమియా అంటే ప్లేట్లెట్ ఎక్కువగా పెరగటం. ఈ బ్లడ్ క్యాన్సర్కి లైఫ్ ఎగ్జాక్ట్లీ నార్మల్ ఉంటుంది. కొన్ని ట్యాబ్లెట్ వాడి షుగర్ ఎలా ట్యాబ్లెట్ ద్వారా కంట్రోల్ చేస్తాం, అదేవిధంగా ట్యాబ్లెట్ ద్వారా రక్త కణాలు కంట్రోల్ చేస్తే వాళ్ళకి అసలు ఏమి ఇబ్బంది ఉండదు, వాళ్ళ లైఫ్ కంప్లీట్లీ నార్మల్ ఉంటుంది. ఎస్. ఓకే డాక్టర్, షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వైద్యం ఆరోగ్యంలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్. అలాగే డాక్టర్, మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఎర్ర రక్త కణాలు తక్కువైతే ఇప్పుడు మనకి వచ్చే ప్రాబ్లం అందరికీ తెలుసు, చాలామంది ఫేస్ చేస్తారు. అలాగే మనకి తెల్ల రక్త కణాలు తగ్గినప్పుడు మన బాడీలో ఎటువంటి మార్పులు వస్తాయి? కరెక్ట్. సో ఇది చాలా మనం మామూలుగా జనాల్లో ప్లేట్లెట్ పడిపోతే చాలా భయపడిపోతారు. వెంటనే డాక్టర్ దగ్గర అప్రోచ్ అయ్యి దానికి కారణం తెలుసుకుని సరైన ట్రీట్మెంట్ తీసుకుంటారు. కానీ గమనించే విషయం ఒకటి ఏమిటి అంటే 3 రక్త కణాల్లో మ్యాక్సిమం
అతి ప్రమాదమైనది తెల్ల రక్త కణాలు పడిపోవటం. ఎందుకంటే తెల్ల రక్త కణాలు మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్, మన బాడీలో సోల్జర్స్, ఇన్ఫెక్షన్ నుంచి ఫైట్ చేసి మనకు కాపాడే కణాలు అంటే తెల్ల రక్త కణాలు. అయితే తెల్ల రక్త కణాలు పడిపోతే ముఖ్యంగా ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువగా మాత్రం ఇలాంటి పేషెంట్స్కి రకరకాల ఇన్ఫెక్షన్స్. ఇలాంటి పేషెంట్స్కి ముఖ్యమైన లక్షణాలు ఏమిటి అంటే మళ్ళా జ్వరం రావటం, మౌత్ అల్సర్స్. ఎందుకంటే తెల్ల రక్త కణాలు మన మౌత్ నుంచి అన్ని ఎక్స్పోజ్ టు ఎన్వైరన్మెంట్ కాబట్టి మౌత్ అల్సర్స్, రీకరెంట్ మౌత్ అల్సర్స్. తర్వాత కామన్ ఇన్ఫెక్షన్స్ ఏమిటి అంటే లంగ్ ఇన్ఫెక్షన్స్, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, జబ్బు, జలుబు, థ్రోట్, రీకరెంట్ థ్రోట్ ఇన్ఫెక్షన్స్, రీకరెంట్ లంగ్ ఇన్ఫెక్షన్స్. అదేవిధంగా ఎన్వైరన్మెంట్కి ఎక్స్పోజ్ అయ్యే సిస్టమ్స్ మ్యాక్సిమం ఇన్ఫెక్షన్స్ ఆ సిస్టమ్స్లో వస్తాయి. అయితే ఎన్వైరన్మెంట్కి ఎక్స్పోజ్ అయ్యే సిస్టమ్స్ ఏమిటి అంటే రెస్పిరేటరీ సిస్టమ్, అయితే థ్రోట్ ఇన్ఫెక్షన్స్, నోజ్ ఇన్ఫెక్షన్స్, లంగ్ ఇన్ఫెక్షన్స్. అదేవిధంగా గట్ ఇన్ఫెక్షన్స్, కడుపు ఇన్ఫెక్షన్స్, మళ్ళా కడుపు నొప్పి, లూజ్ మోషన్స్, ఇలాంటి గట్ ఇన్ఫెక్షన్స్. ఈ ముఖ్యమైనది జ్వరం రావటం, మౌత్ అల్సర్స్, లంగ్ ఇన్ఫెక్షన్స్ అండ్ గట్ ఇన్ఫెక్షన్స్. ఈ తెల్ల రక్త కణాలు పడిపోవడానికి ముఖ్య లక్షణాలు ఇవి. ఇదే కాకుండా ఇన్ఫెక్షన్స్ శరీరంలో ఏ అవయవంలో కూడా రావచ్చు. తెల్ల రక్త కణాలు ఇమ్యూనిటీ తగ్గినప్పుడు ఏ అవయవంలో కూడా ఇన్ఫెక్షన్ రావచ్చు. కొన్ని ఇన్ఫెక్షన్స్ లక్షణాలు డైరెక్ట్ కనపడతాయి కాబట్టి ఇన్ఫెక్షన్స్ మనకు తొందరలో తెలిసిపోతుంది. కానీ కొన్ని డీప్ బాడీ మధ్యలో ఉన్న అవయవానికి ఇన్ఫెక్షన్ వస్తాయి. ఉదాహరణంగా బ్రెయిన్లో ఇన్ఫెక్షన్ వస్తే ఫిట్స్, తర్వాత తలనొప్పి, ఇలాంటి లక్షణాలు. లివర్లో ఇన్ఫెక్షన్ వస్తే జాండిస్, అక్కడ కడుపు నొప్పి, రకరకాల కడుపులో ఉన్న అవయవాలు, ఛాతీలో ఉన్న అవయవాలు, దానికి ఇన్ఫెక్షన్స్ వచ్చి రకరకాల లక్షణాలు. కానీ ఈ డీప్ ఆర్గన్స్లో ఉన్న ఇన్ఫెక్షన్స్కి లక్షణాలు లేట్గా కనపడతాయి. కానీ లంగ్ ఇన్ఫెక్షన్స్, కడుపు ఇన్ఫెక్షన్స్కి ఉన్న ఇన్ఫెక్షన్స్ త్వరలో కనపడతాయి. దానివల్ల ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మామూలుగా అందరికీ ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ ఎప్పుడో ఒక మామూలు ఇన్ఫెక్షన్ ఉంటే దట్ ఈస్ నాట్ అ ప్రాబ్లం. దానికి సరైన ట్రీట్మెంట్ ఇచ్చి ఆ ఇన్ఫెక్షన్ కంట్రోల్ అయ్యాక కూడా మళ్ళా ఇలాంటి లక్షణాలు వస్తే డెఫినెట్లీ ఏదో ప్రాబ్లం ఉంది, బ్లడ్ ప్రాబ్లం ఉండొచ్చు. సింపుల్ బ్లడ్ టెస్ట్, ఒక సింపుల్ హిమోగ్రామ్, కంప్లీట్ బ్లడ్ కౌంట్ ఎక్కడైనా ఏ ల్యాబ్లో కూడా జరగచ్చు. ఆ కంప్లీట్ బ్లడ్ కౌంట్లో రక్త కణాలు ఎక్కువగా తక్కువగా అయినాయా అది మనకు తెలుస్తుంది. ఆ విధంగా ఆ రక్త కణాలు ఎక్కువగా తక్కువగా అవుతే ఖచ్చితంగా బ్లడ్ స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేసి దాని కారణం ఏమిటి, దాని పరిష్కారం ఏమిటి తొందరలో తెలుసుకుంటే ఈ అన్ని ప్రాబ్లమ్స్ ఎంత త్వరలో మనం డాక్టర్కి అప్రోచ్ అయ్యి ఎంత త్వరలో ట్రీట్మెంట్ చేసుకుంటాం అంత సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే డాక్టర్, అలాగే ఇప్పుడు వైట్ బ్లడ్ సెల్స్ తగ్గడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ మీద చూపిస్తుంది కదా, ఒకవేళ అది తెలుసుకోక నిర్లక్ష్యం చేస్తే ఎటువంటి డిసీజెస్కి దారితీసే అవకాశాలు ఉంటాయి? కరెక్ట్. అయితే ఇలాంటి వైట్ బ్లడ్ సెల్ తగ్గడానికి కారణాలు చాలా ఉండొచ్చు, రైట్. కొన్ని బోన్ మ్యారో ఫెయిల్యూర్, రక్త కణాలు ఉత్పత్తి పడిపోవటం. మామూలు రక్త కణాల ఉత్పత్తి బోన్స్లో ఉన్న బోన్ మ్యారోలో అవుతుంది, 3 రకాల రక్త కణాలు. అయితే వైట్ బ్లడ్ సెల్ పడిపోవడానికి కారణం బోన్ మ్యారో ఫెయిల్యూర్ కూడా ఉండొచ్చు, బ్లడ్ క్యాన్సర్ కూడా ఉండొచ్చు, ఇన్ఫెక్షన్స్ కూడా ఉండొచ్చు. కొన్ని ఇన్ఫెక్షన్స్లో కూడా వైట్ బ్లడ్ సెల్ పడిపోతాయి, రైట్. ముఖ్యంగా వైరల్ ఇన్ఫెక్షన్స్లో వైట్ బ్లడ్ సెల్స్ పడిపోతాయి. కామన్గా మన డెంగ్యూ ఇన్ఫెక్షన్స్లో కొద్దిసారి వైట్ బ్లడ్ సెల్స్ 1000 కింద దాకా కూడా పడిపోవచ్చు. కానీ డెంగ్యూ ఉంది అని తెలిసినాక డెంగ్యూ ట్రీట్మెంట్ ఇస్తే, జాగ్రత్తలు తీసుకుంటే డెంగ్యూ ఇన్ఫెక్షన్ తగ్గేటప్పుడు ఆటోమేటిక్గా వైట్ బ్లడ్ సెల్స్ పెరుగుతాయి. అయితే వైట్ బ్లడ్ సెల్ పడిపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. కారణం ఏది అని తెలుసుకుని దాని ట్రీట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా వైట్ బ్లడ్ సెల్స్ మంచిగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మామూలు ఇన్ఫెక్షన్స్ ఉంటే ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్ ఇస్తే వైట్ బ్లడ్ సెల్స్ పెరిగిపోతాయి. అదేవిధంగా రక్త వ్యాధులు, రైట్. బోన్ మ్యారో ఫెయిల్యూర్, అప్లాస్టిక్ అనీమియా చాలా ప్రమాదమైన బ్లడ్ వ్యాధి. దానికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ పర్మనెంట్ బెస్ట్ ట్రీట్మెంట్, క్యూర్ రేట్ మోర్ దెన్ 90%. అయితే ఈ బోన్ మ్యారో ఫెయిల్యూర్ తెలుసుకొని తొందరలో హిమాటలాజిస్ట్, బ్లడ్ స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేసి దానికి పరిష్కారం చేసుకోవచ్చు. అదేవిధంగా బ్లడ్ క్యాన్సర్స్కి కూడా చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఈ కణాలు పడిపోవడానికి కారణం బ్లడ్ క్యాన్సర్ అని తెలుసుకుంటే ఆ బోన్ మ్యారో టెస్ట్ చేస్తారు. బోన్ మ్యారో టెస్ట్ ద్వారా బ్లడ్ క్యాన్సర్ ఉందా లేదా కనుక్కుంటారు. దానికి ఖచ్చితమైన ట్రీట్మెంట్ చేసుకుంటే డెఫినెట్లీ కణాలు ఆ ట్రీట్మెంట్ సక్సెస్ అయ్యాక పెరిగిపోతాయి. ఓకే డాక్టర్, విజయవాడ నుంచి కాల్ రెడీగా ఉంది, మాట్లాడదాం. విజయ గారు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మా, చెప్పండి. మా పాపకి బ్లడ్ క్యాన్సర్ అండి. ఓకే మేడం. మా పాపకండి. ఓకే. అక్యూట్ హెమలాయిడ్ AML, అక్యూట్ మైలాయిడ్ ల్యూకేమియా. చెప్పండి మేడం.
సార్ 2 కీమోలు అయిపోయినాయండి. ఓకే. థర్డ్ కీమో ఇవ్వాలన్నారండి, కంపల్సరీ అండి. అయితే ఏఎంఎల్ అని బ్లడ్ క్యాన్సర్కి 2 రకాల ట్రీట్మెంట్ ఉంటాయి. దాంట్లో ఏఎంఎల్లో చాలా రకాలు ఉంటాయి. కొన్ని ఏఎంఎల్లో దానికి ఓన్లీ కీమోథెరపీ ద్వారా క్యూర్ చేయొచ్చు. అది డాక్టర్ గారు బ్లడ్ స్పెషలిస్ట్, బ్లడ్ క్యాన్సర్ స్పెషలిస్ట్ ఏ రకమైన ఏఎంఎల్ ఉంది అది తెలుసుకుని మీకు ఉచితమైన ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తారు, సలహా చేస్తారు. మ్యాక్సిమం ఏఎంఎల్కి కీమోథెరపీ తర్వాత బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చాలా అవసరం, రైట్? ఓన్లీ కీమోథెరపీ ద్వారా క్యూర్ అయ్యే బ్లడ్ క్యాన్సర్స్, ఏఎంఎల్ బ్లడ్ క్యాన్సర్స్ చాలా తక్కువగా ఉన్నాయి. రూపాయిలో దాదాపు 20 నుంచి 25% ఏఎంఎల్ రకాలు ఓన్లీ కీమోథెరపీ ద్వారా క్యూర్ అయ్యేది ఉంటాయి. మిగతా 75% ఏఎంఎల్లో కీమోథెరపీ ద్వారా రోగానికి కంట్రోల్ చేసి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేస్తే క్యూర్ అయ్యే అవకాశాలు 70 నుంచి 80% దాకా ఉండొచ్చు. అయితే ఏ రకమైన బ్లడ్ క్యాన్సర్ ఉంది అది తెలుసుకొని దాని విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలి. అయితే మీ బ్లడ్ క్యాన్సర్ స్పెషలిస్ట్ మీకు ఎన్ని కీమోథెరపీ చెప్పారో అది కంపల్సరీ వాడాలి. ఎందుకంటే ఏఎంఎల్ అని బ్లడ్ క్యాన్సర్ కీమోథెరపీ లేకపోతే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఈ 2 ట్రీట్మెంట్ ద్వారా క్యూర్ చేసుకోవచ్చు. మీకు ట్రీట్మెంట్ ఇచ్చిన బ్లడ్ క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ గారు ఓన్లీ కీమోథెరపీ అవసరం ఉంది అని చెప్పే ఉంటే అది ఖచ్చితంగా వాళ్ళు చెప్పే ప్రకారం కీమోథెరపీ కంప్లీట్ చేయాలి మేడం. ఓకే డాక్టర్. అలాగే అంటే బ్లడ్ పొల్యూట్ అవ్వడానికి ఏమైనా ఛాన్స్ ఉంటుంది? ఎందుకంటే చాలా మంది ప్యూరిఫికేషన్ అంటారు కదా, బ్లడ్ ప్యూర్ చేస్తారు అని చెప్పి, దానికి సంబంధించి యాక్చువల్లీ బ్లడ్ ప్యూరిఫికేషన్ ఇది ఒక చాలా ఓల్డ్ అండ్ యాన్షియంట్ కన్సెప్ట్, రైట్? అయితే బ్లడ్ ప్యూరిఫికేషన్ కూడా ఒక చికిత్సా పద్ధతి, కొన్ని బ్లడ్ వ్యాధులకి పనికి వస్తుంది. మీరు చెప్పే ప్రకారం బ్లడ్ క్యాన్సర్కి కూడా అది పర్మనెంట్ క్యూర్ చేసే ట్రీట్మెంట్ కాదు. ఒక బ్లడ్ క్యాన్సర్ వ్యాధికి వాళ్ళు డయాగ్నోసిస్ అయ్యేటప్పుడు క్యాన్సర్ కణాలు చాలా ఎక్కువగా ఉంటే దానితో కూడా ప్రమాదం ఉండొచ్చు. మామూలుగా తెల్ల రక్త కణాలు బాడీలో 4 to 10,000 ఉంటాయి. ఎవరికైనా బ్లడ్ క్యాన్సర్లో కొన్ని రకాల బ్లడ్ క్యాన్సర్లో క్యాన్సర్ కణాలు 3 లక్షలు, 2 లక్షలు, 5 లక్షలు దీనికి ఎక్కువగా ఉంటే దానితో ఇమీడియట్లీ ట్రీట్మెంట్ రెస్పాన్స్ అయ్యే వరకు కూడా వాళ్ళకి ప్రమాదం జరగచ్చు. అయితే వాళ్ళకి ప్యూరిఫికేషన్ అంటే క్యాన్సర్ కణాలు తీసి మామూలు రక్తం ఎక్కించే ప్రయత్నం, దానికి అంటారు ల్యూకాఫెరెసిస్. అంటే తెల్ల రక్త కణాలు తీయటం, దానికి ల్యూకాఫెరెసిస్. ఇది ఒక రకమైన బ్లడ్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్. ఇది టెంపరీ మేజర్. వాళ్ళకి బ్లడ్ క్యాన్సర్ డయాగ్నోసిస్ అయ్యేటప్పుడు కణాలు చాలా ఎక్కువగా ఉంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాక ట్రీట్మెంట్ పని చేసే ముందు రకరకాల ఇబ్బందులు కాకూడదు, కాంప్లికేషన్స్ రాకూడదు, దానికోసం ల్యూకాఫెరెసిస్, వైట్ బ్లడ్ సెల్ తీయడానికి ల్యూకాఫెరెసిస్ అని అంటారు. అదేవిధంగా రెడ్ బ్లడ్ సెల్ తీయడానికి ఇరిథ్రోసైటోఫెరెసిస్ అంటారు. అంటే రెడ్ బ్లడ్ సెల్ తీయడం అది కొన్ని ఇన్ఫెక్షన్స్లో కానీ చాలా సీరియస్ మలేరియా ఇన్ఫెక్షన్, రకరకాల సీరియస్ బ్లడ్ ఇన్ఫెక్షన్స్, అదేవిధంగా కొన్ని బ్లడ్ వ్యాధులు, సీకల్ సెల్ రోగం. ఈ సీకల్ సెల్ రోగంలో ఎర్ర రక్త కణాలు తేడాగా తయారవుతాయి. ఆ తేడాగా తయారయ్యే రక్త కణాలు చాలా హార్డ్ సీకల్ షేప్లో ఉంటాయి, హార్డ్ ఉంటాయి. అది నరాల్లో వెళ్ళి బ్లడ్ వెసల్స్కి బ్లాక్ చేస్తాయి. అయితే కొన్ని పేషెంట్స్కి సీకల్ సెల్ క్రైసిస్లో సీకల్ సెల్ కణాలు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఆ సీకల్ సెల్ తీసి మామూలు రెడ్ బ్లడ్ సెల్ ఎక్కించుకోవటం, దానికి రెడ్ బ్లడ్ సెల్ ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూజన్ అంటారు. అదేవిధంగా ప్లేట్లెట్ ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూజన్ కూడా చేయొచ్చు. అదేవిధంగా ప్లాజ్మా ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు. ప్లాజ్మాలో వచ్చే ప్రాబ్లమ్స్ ఒక ముఖ్యమైన లైఫ్ థ్రెటనింగ్ బ్లడ్ ప్రాబ్లం, దానికి టీటీపీ అంటారు. ఈ టీటీపీ అనే బ్లడ్ వ్యాధులు బ్లడ్ క్లాట్స్, కారణం లేకుండా బ్లడ్ క్లాట్స్ తయారై బాడీలో అన్ని అవయవాలు వెళ్ళి బ్లడ్ క్లాట్స్ అవయవానికి డ్యామేజ్ చేసి ప్రాణానికి ప్రమాదం చేసే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ టీటీపీ అనే బ్లడ్ వ్యాధికి ప్లాజ్మా మారుస్తారు, దానికి ప్లాజ్మా ఎక్స్చేంజ్ అంటారు. అయితే బ్లడ్ ప్యూరిఫికేషన్ ఒక పాత కాలం నుంచి వచ్చే బ్లడ్ ట్రీట్మెంట్ చికిత్స పద్ధతి. అది టెంపరీ పని చేస్తుంది, అది పర్మనెంట్ క్యూర్ కాదు. కానీ అవసరం ఉన్న పేషెంట్కి సరైన టైంలో ఈ ప్యూరిఫికేషన్, రెడ్ బ్లడ్ సెల్ ప్యూరిఫికేషన్, వైట్ బ్లడ్ సెల్ ప్యూరిఫికేషన్, ప్లాజ్మా ప్యూరిఫికేషన్ చేస్తే దాని ద్వారా లైఫ్ సేవ్ చేసే ప్రయత్నం మనం చేసుకోవచ్చు. ఓకే డాక్టర్. అలాగే హెరిడిటరీ ద్వారా మనకి ఏమైనా రక్త సంబంధ వ్యాధులు రావడానికి ఛాన్స్ ఉంటుందా? ఎస్, చాలా బ్లడ్ వ్యాధులు హెరిడిటరీ ఉంటాయి, వంశపారంపర్యంగా వచ్చే బ్లడ్ వ్యాధులు. దాంట్లో ముఖ్యంగా ఎర్ర రక్త కణాలు అఫెక్ట్ చేసే బ్లడ్ వ్యాధులు హెరిడిటరీ ఉంటాయి. థాలసీమియా, సికల్ సెల్ అనీమియా, దీంట్లో ఎర్ర రక్త కణాలు తేడాగా తయారవుతాయి. వాళ్ళ ఫ్యామిలీస్లో జీన్స్ తేడాగా తయారై రక్త కణాలు కంట్రోల్ చేసే జీన్స్ తేడాగా మారుస్తాయి, దానికి మ్యూటేషన్స్ అంటారు. అయితే ఈ డిఫెక్టివ్ జీన్ ప్రోగ్రామింగ్ వల్ల కణాలు డిఫెక్టివ్ తయారవుతాయి.
దాని ఉదాహరణ సీకల్ సెల్ అనీమియా, థాలసీమియా, కొన్ని బ్లడ్ ఎక్కువగా మాత్రలో నష్టమయ్యే హిమోలైటిక్ అనీమియాస్, కంజనైటల్ హిమోలైటిక్ అనీమియాస్. అదేవిధంగా తెల్ల రక్త కణాలు ఇమ్యూనో డిఫిషియన్సీ డిసార్డర్స్, రకరకాల ఇమ్యూనో డిఫిషియన్సీ. తెల్ల రక్త కణాలు ఇమ్యూన్ సిస్టమ్కి పనిచేసే రక్త కణాలు కాబట్టి రకరకాల ఇమ్యూన్ సిస్టమ్ డిసార్డర్స్, ఇమ్యూనో డిఫిషియన్సీ డిసార్డర్స్ అది వంశపారంపరంగా ఉండొచ్చు. అదేవిధంగా ప్లేట్లెట్ డిసార్డర్స్, ప్లేట్లెట్ కూడా పుట్టినప్పుడు నుంచి కొన్ని ప్లేట్లెట్ ప్రాబ్లమ్స్, కంజనైటల్ లో ప్లేట్లెట్స్, కంజనైటల్ థ్రోంబోసైటోపెనియాస్. ఈ 3 రక్త కణాలు వేరే వేరేగా కంజనైటల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేకపోతే కంజనైటల్ మన వంశపారంపర్యంగా 3 రక్త కణాలు ఒకటేసారి తేడాగా తయారయ్యే ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. దానికి కంజనైటల్ హెరిడిటరీ బోన్ మ్యారో ఫెయిల్యూర్ సిండ్రోమ్స్ అని అంటారు. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి వైద్యం ఆరోగ్యం కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.